ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రస్తుత పరిస్థితి. పూర్తి పేరు ఆపరేషన్ సింధూర్. ప్రారంభం మే 7, 2025. కారణం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది భారతీయ పర్యాటకులు హత్య చేయబడటానికి ప్రతిగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు. భారత దళాల చర్యలు. భారత వైమానిక దళం ఐఈఎఫ్ రఫేల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ మిస్సైల్స్ మరియు ఏఏఎస్ఎం హ్యామర్ బాంబులతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలను దాడి చేసింది. లక్ష్యాలు బహావల్పూర్, ముజఫరాబాద్, మురీద్కే మొదలైన ప్రాంతాలలో ఉన్న జైషే మహమ్మద్, జెమ్, లష్కరే తోయిబా, లెట్ ఉగ్రవాద స్థావరాలు. ప్రభావం మరియు మరణాలు. భారత సమాచారం ప్రకారం ఉగ్రవాద గ్రూపులకు చెందిన 5 కీలక ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రకటించింది. పాకిస్తాన్ సమాచారం ప్రకారం దాడిలో కనీసం 31 మంది మృతి చెందారు, అందులో పౌరులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ ప్రతీకారం ఆపరేషన్ బన్యన్ ఉల్ మాసూస్. పాకిస్తాన్ 25 భారత సైనిక స్థావరాలపై మిస్సైల్, డ్రోన్ల దాడులు జరిపింది. ఇది రెండు దేశాల మధ్య ఘర్షణను మరింత ముదిరించింది. యుద్ధ విరమణ సీజ్ఫైర్. మే 10న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం వల్ల భారత్, పాకిస్తాన్ మధ్య తాత్కాలిక సీజ్ఫైర్కి అంగీకరించారు. తాజా ఉద్రిక్తతలు. డ్రోన్లు మరియు ఫైరింగ్. యుద్ధ విరమణ తర్వాత కూడా పాకిస్తాన్ సైన్యం డ్రోన్లను పంపడం, కాశ్మీర్లో కాల్పులు జరపడం జరిగింది. భారత స్పందన. భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ పూర్ణశక్తితో ప్రతిస్పందించాలని ఆదేశాలు వచ్చాయి. చివరిగా ఒక మాట. యుద్ధ భూమి దగ్గర మనకోసం పోరాటం చేస్తూ ఇండియన్ ఆర్మీ మాన్ మరణించారు. ఆలోచించండి. ఒకే కుటుంబంలో ఉంటూ, బోర్డర్కి ఇరువైపులా ఉన్నట్లు ఉంటున్న కుటుంబాలు, గొడవలు పడుతూ, తాగుతూ, రాక్షసంగా ప్రవర్తిస్తే ఇలాంటి వారికసమా? అన్న నువ్వు మరణించావ్. కూర్చొని మాట్లాడుకుంటే సమస్య ఉండదు.